ఈరోజు ఈ వీడియోలో ఏ ప్రాణి ఆకలితో ఉంది అనేది బాబా గారికి తెలుసండి. దానికి సంబంధించి తెలుసుకుందాము. షిరిడీలో ఒకనాటి మధ్యాహ్నం శ్రీమతి తార్కాడ్ వడ్డం చేస్తుంటే ఆకలి కొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. వెంటనే ఆమె ఒక రొట్టె వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్ళిపోయింది. నాటి సాయంత్రం మసీదులో సాయి ఆమెతో, తల్లి, నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, నేను మీకు ఎప్పుడు అన్నం పెట్టాను అన్నది. మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్క నేనే. అన్ని జీవుల రూపాల్లోనూ నేనే ఎప్పుడూ ఉంటాను. ఆకలి కొన్న ప్రాణికి పెట్టాక నీవు తింటుండు, నీకెంతో మేలవుతుంది. మసీదులో కూర్చొని నేను ఎన్నడూ అబద్ధం చెప్పనన్నారు బాబా. అట్లాగే ఒకరోజు సాయంత్రం మసీదు ముంగట ప్రహరీకి ఆనుకొని నిల్చొని తాత్యా మొదలైన భక్తులతో మాట్లాడుతున్నారు. లక్ష్మీబాయి షిండే వచ్చి నమస్కరించగానే, అమ్మా, నాకెంతో ఆకలిగా ఉన్నది అన్నారు. ఆమె వెంటనే వెళ్ళి రొట్టెలు కూర చేసుకొచ్చింది. కానీ బాబా వాటిని పక్కనున్న కుక్కకు వేశారు. ఆమె చిన్నబుచ్చుకొని, మీకోసమని శ్రమపడి చేసుకొచ్చానే అన్నది. అప్పుడు బాబా, దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే. దానికి నోరు లేకపోవచ్చు కానీ ఆత్మ ఉన్నది. ఆకలి కొన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అన్నారు. నాటి నుండి రోజు అదే సమయానికి ఆమె నియమంగా జీవితాంతం బాబాకు రొట్టె సమర్పించింది. అందుకే తమ చివరి క్షణంలో సాయి ఆమెను అనుగ్రహించి 9 రూపాయలు ప్రసాదించారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.